ఏ పరిస్థితికైనా కూడా విశ్వాస జీవితం దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉన్నామో మనలో ఒక ప్రమాణము ఎల్లప్పుడూ గుర్తుండాలి. బాప్తిస్మం యొక్క డేట్ ఉంటుందేమో కానీ ప్రమాణం గుర్తుండదు చాలామందికి. మరణమైన, శ్రమైన, ఉపద్రవమైన, కరువైన, కష్టమైన మరణం వరకు నిన్ను విడవను. దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో చేయబడినటువంటి ఒక ప్రమాణం. పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నా మటుకు బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభము. సింహానికి మరణం అనే దాని గురించి భయం లేదు. అరణ్యములో లేక అడవిలో ఉన్నటువంటి ప్రతి జంతువుకు దీన్ని చూస్తే భయమే, కానీ దీనికి మరణ భయం అనేది, ఏదో వచ్చి నన్ను చంపుతున్నది భయం లేదు. అవునా? దేవుని యొక్క వాక్యము, దేవుడు ఎందుకు పోల్చాడు మనలను? దేనికి? మరణం అనే దానికి ఏని కూడా భయపడదు. మిగిలిన జంతువులన్నీ దీన్ని చూస్తే భయపడుతూ ఉంటాయి. క్రైస్తవ జీవితంలో కూడా దేవుణ్ణి కలిగిన నీతిమంతుడైన వానికి మరణమును గురించి భయం ఉండదు. అందుకే ఎలా ఉంటాడంటే, సింహము వలె